బ్రేకింగ్ న్యూస్. మసూద్ అజహర్ తన దగ్గర నుంచి ఒక లేఖ అయితే ఇప్పుడు మోదీకి పంపించడం జరిగింది. అంటే మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీ పైన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో చేసిన ఈ అటాక్లో దాదాపు మసూద్ అజహర్ ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్యామిలీ 14 మంది చనిపోయారు. అయితే వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్లో మాత్రం 5 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అల్లా ఉన్నాడు, అల్లా దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళ ఆత్మశాంతి చేకూరుతుంది. అది మీ అంతంతోనే, మీ భారతదేశం యొక్క అంతం మేము చూస్తాం. ప్రధాని మోదీ మీ తలను ఖచ్చితంగా మేము తీసుకెళ్తామంటూ కూడా అతను ఒక లేఖలో రాశాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఈ మసూద్ అజహర్ ఇతని గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ కిల్లర్. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇతని గురించి, ఇతను ఉగ్రవాది సంస్థల గురించి చాలా ఏళ్ళుగా అతని గురించి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ 2001లో మన పార్లమెంట్ పైన అటాక్ కావచ్చు, 2008లో ముంబైలో అటాక్ కావచ్చు, 2016లో అటాక్ కావచ్చు, 2019లో జరిగిన ఈ పుల్వామా అటాక్లో కూడా ఇతని హస్తం ఉన్నట్టుగా కూడా మన ఆర్మీ సైన్యం గుర్తించింది. అయితే మరి మసూద్ అజహర్కి సంబంధించిన ఆ ఇంటిపైన దాడి చేయటం, అతని స్థావరాలపైన దాడి చేయటం, అతను ట్రైనింగ్ ఎక్కడైతే ఇస్తున్నాడో దాని కూడా మన సైన్యం అంతం చేయడం, ఇదంతా కూడా మసూద్కి ఇప్పుడు రక్తం మరుగుతుంది. ఎలా అయినా సరే భారత్ పైన ప్రతీకారం తీర్చుకోవాలంటూ కూడా మసూద్ ఒక లెటర్ని అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఆదిత్య లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి. మోదీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది, వచ్చిందంటూ కూడా బయటకు ఒక వార్త వచ్చింది. ఏంటి పూర్తి క్లారిటీ ఇవ్వండి ఆదిత్య. అంటే మనం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం కదా. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపైన మొత్తం కూడా దాడి చేసేసాం. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపైన భీకర దాడులు అయితే మనం మార్నింగ్ 1 o'clock నుంచి కూడా జరుపుతూ వచ్చాం. సో ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా భారత రక్షణ శాఖ అయితే పేర్కొంది. భారత్ జరిపిన ఈ దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ కుటుంబం కూడా చనిపోయింది. అతనైతే బతికిపోయాడు. సో మరి అతనికి అదృష్టం కాస్త రాసి పెట్టున్నట్టు కనిపించింది. అయితే మసూద్ కు చెందిన, నాకు తెలిసి ఆదిత్య ఆ సమయంలో అతను అక్కడ లేడనే నేను అనుకుంటా. ఎందుకంటే ఖచ్చితంగా అతనికి ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో అతను స్థావరాలపైన దాడి చేస్తామంటూ కూడా ఫస్ట్ నుంచి కూడా మన ఇండియా చెప్పడం. సో ఖచ్చితంగా అతను పారిపోయి ఉంటాడు, లేకపోతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అతన్ని దాచేసుకుంటుంది అనిపిస్తుంది. ఓకే, అంటే వీళ్ళకు స్థావరాలు ఒకటి కాదు ఇంకెన్నో ఉండుంటాయి. మరి ఈ బహవల్పూర్ స్థావరం అయితే నేలమట్టం అయిపోయింది. ఈ స్థావరంలో అతను లేడు, వాళ్ళ ఫ్యామిలీ ఉందని చెప్తున్నారు. మరి ఇతను వేరే స్థావరంలో ఉన్నాడా లేకుంటే పారిపోయాడా, ఆ టైంలో అతను ఎక్కడ ఉన్నాడు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఈ మసూద్ ఫ్యామిలీ అయితే మొత్తం 14 మంది అయితే హతమైనట్లు అతనే వెల్లడించాడు. మరో 4 ఆయన అనుచరులు కూడా మృతి అయితే చెందారు. అయితే ఆపరేషన్ సింధూర్ దాడిని ఆయన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ అయితే ఖండించాడు. భారత్ పైన విషయం కక్కాడు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారని కూడా ఆయన పేర్కొన్నాడు. ఈ ఘటనపై తనకి ఎలాంటి పశ్చాత్తాపం, నిరాశ లేదన్నాడు. భయం, విచారం కూడా లేదని తెలిపాడు. అలాగే ఈ మేరకు ప్రధాని మోదీని భారత్ నాశనం చేస్తానని కూడా మసూద్ అజహర్ అయితే హెచ్చరించడం జరిగింది. భారత్ త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తానని కూడా ఆయన తెలిపాడు. అయితే ఈ మేరకే అది ఒక లేఖ రిలీజ్ చేస్తూ ఇదంతా కూడా రాసుకొచ్చాడు. బహవల్పూర్ లో మసూద్ అజహర్ కుటుంబంపై జరిపిన దాడిలో ఆయన అక్క, బావ, కోడలు, మసూద్ భార్య, 5 పిల్లలు, మరో 4 అనుచరులు కూడా మొత్తం కూడా చనిపోయారని చెప్తున్నారు. 56 ఏళ్ల మసూద్ మన ఇండియన్ ఆర్మీ చెప్పలేదు. ఇది మన ఇండియన్ ఆర్మీ దీని గురించి చెప్పలా. పాకిస్తాన్ కి సంబంధించిన మీడియా, పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ, డిఫెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న కథ ఇదంతా కూడా. అంటే టెర్రరిస్ట్ స్థావరాల పైన పూర్తి స్థాయిలో ఇండియా దాడి చేసింది. అయితే ఎంతమంది టెర్రరిస్ట్ చనిపోయారు, వాళ్ళకి సంబంధించిన ఎంతమంది చనిపోయారు అన్నది ఎగ్జాక్ట్ గా మరి తెలియకపోయి ఉండొచ్చు. మేబీ అంటే 80 మంది వరకు అయితే చనిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు డీటెయిల్స్ త్వరలో అనౌన్స్ చేస్తూ ఉండొచ్చు. మరి ఇప్పుడు అజహర్ అయితే నా ఫ్యామిలీ చనిపోయింది అని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అతను చెప్పిన మాటల్ని ఎంతవరకు నమ్మాలో లేదో తెలియదు. సో దాదాపు అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని ఫ్యామిలీ కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అతని ఫ్యామిలీ కూడా ఉగ్రవాద సంస్థలో భాగమే అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే అది ఉగ్రవాద స్థావరం, ఆ స్థావరంలో వాళ్ళు ఉన్నారు, ఆ స్థావరం పైనే దాడి చేసింది ఇండియా అని కూడా ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి ఇది అంటే క్లారిటీగా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి చూడాలి దీని మేరకు ఏం మాట్లాడతారు ఇండియా నుంచి అని చెప్పేసి. ఎందుకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇంతమంది చనిపోయారు, ఎంతమంది బతికారు అని చెప్పేసి
80 మంది పైగానే చనిపోయారంటూ కూడా పాకిస్తాన్ మీడియానే వెల్లడిస్తుంది. పాకిస్తాన్ మీడియా మన ఇండియా వాళ్ళు కూడా చెప్తున్నారు అదే 80 వరకు. అంటే ఎగ్జాక్ట్ గా ఇంతమంది చనిపోయారు అంటే స్థావరాల మీద దాడి చేసినప్పుడు ఆ స్థావరాల్లో ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలు అవి మరి అంటే కంప్లీట్ గా మనకు కూడా అనౌన్స్ అయితే చేయలేదు. మరి అంటే ఇండియన్ గవర్నమెంట్ కి అది తెలిసే ఉంటుంది, మరి తెలియకపోయి ఉండొచ్చు, అది కంప్లీట్ గా మనకి తెలియలేదు. ఒక మోస్తారు ఒక లెక్కలైతే రిలీజ్ చేసింది ఎంతమంది చనిపోయారు, ఇన్ని స్థావరాల మీద దాడి చేస్తామంటే వాళ్ళు చెప్తారు 9 స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పేసి 80 మందికి పైగా చనిపోయారని చెప్పేసి. కాకపోతే ఎవరు చనిపోయారు అట్లాంటి లెక్కలే రిలీజ్ చేయలేదు. సో వీళ్ళు అజార్ బయటకు వచ్చి నా ఫ్యామిలీ చనిపోయింది ఇలా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పేసి లేఖ రిలీజ్ చేస్తారు. సో దీని పట్ల ఇండియా చాలా హర్షం వ్యక్తం చేసింది. ఒక టెర్రరిస్ట్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయింది, ఇతను కూడా పోయింటే బాగుందని చెప్పేసి కూడా చాలా పోస్టులు అయితే సోషల్ మీడియాలో అయితే కనిపించడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ మసూద్ లెటర్ కి ఇండియా నుంచి అయితే రిప్లై నాకు తెలిసి వెళ్ళదు. ఇతన్ని కూడా హతమార్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. అయితే ఇతను వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ వార్నింగ్ ని భారత్ ఏదో సీరియస్ గా తీసుకొని భయపడుతుందా అంటే అస్సలు లేదు. ఖచ్చితంగా ఇతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ఇతను కూడా ఇండియాలో చాలా దాడులు నిర్వహించారు, అతని మూలంగా చాలా మరొక అమాయకులు భారతదేశంలో కూడా చనిపోవడం జరిగింది. సో అందుకే ఇతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను కూడా మెయిన్ టార్గెట్ ఉన్నాడు, అందుకే ఇతని పైన స్థావరాల పైన ఉగ్రవాద స్థావరాల పైన దాడులు అయితే జరిపింది భారత్. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. మసూద్ అజార్ ఇంత బాధపడుతున్నాడే, నా ఫ్యామిలీని చంపేశారు, నా 5 పిల్లల్ని చంపేశారు, నా కుటుంబ సభ్యులు మొత్తం 14 మంది చనిపోయారని చెప్పేసి బాధపడుతున్నాడే. మరి నువ్వు చేసిన అటాక్స్లో, మరి ఈ దరిద్రుడు చేసిన అటాక్స్లో 2001 కావచ్చు, 2008 కావచ్చు, 2016 కావచ్చు, 2019 కావచ్చు, భారతీయ పౌరులు, భారతీయ ఆర్మీ, మరి వీళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నావు మసూద్. మరి దానికి ప్రతీకారం తీర్చుకుంటాం. నువ్వు ఎంత తెలివితేటలకు ఎక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళావు, ప్రాణాలతో వెళ్ళిపోయావు, బ్రతికిపోయావు. ఈసారి నేను ప్రాణాలతో వదిలిపెట్టదు. ఆపరేషన్ సింధూరం ఇది ఆరంభం మాత్రమే. పొద్దున్న మా ఆఫీసర్స్, మా డిఫెన్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అవన్నీ కూడా నువ్వు చూస్తూనే ఉంటావు నాకు తెలుసు. మసూద్ నిన్ను ఇంకా వదిలిపెట్టేదే లేదు, భారతదేశం మొత్తం కూడా నేను గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు ఎప్పుడు చస్తావో ఆ రోజు మాత్రం మేము ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం మసూద్ అజహర్. నువ్వు ఎవరి దగ్గర దాక్కున్నా సరే నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తుంది మా ఇండియన్ ఆర్మీ. మీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలకి బోర్డర్ దాటొచ్చి మరి మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీ పైన దాడి చేసింది. అలాంటిది మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని బయట తీసుకొచ్చి మేము చంపలేమా? ఖచ్చితంగా ఆ రోజు రానే వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా వెనక్కి తగ్గింది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళిన వాళ్ళు ఎక్కడ కూడా దాడి చేయడానికి సిద్ధం కాలేదు, భయపడ్డారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది, పాకిస్తాన్ అంతమైపోతుందనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇండియా కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రజలపైన యుద్ధ దాడులు చేసి వాళ్ళని చంపాలని, పాకిస్తాన్ పౌరులను చంపాలనేది ఇండియా ఉద్దేశం కాదు. ఎవరైతే ఇలాంటి దాడులకి పాల్పడి ఉగ్రవాద